తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం పోరాడే ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని భువనేశ్వరి శర్మ అన్నారు. గాజువాకలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మ రక్షా సమితి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మొన్న తమిళనాడులో మీటింగ్ అయింది. సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ఇంటింటా పూజించబడుతున్న పూజించబడుతున్న మురుగన్ మాకు మీకు సుబ్రహ్మణ్యుడు మాకు సనాతన ధర్మం అంతా ఒకటే. సనాతన ధర్మం జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ అనడం రాజకీయం ఏమవుతుందండి కట్టప్ప? మీరు పవన్ కళ్యాణ్ ఒక కారణ జన్ముడు, పవన్ కళ్యాణ్ ఒక ధర్మ రక్షకుడు, పవన్ కళ్యాణ్ ఉత్తముడు, పవన్ కళ్యాణ్ ఒక యోగి, పవన్ కళ్యాణ్ అంజనా పుత్రుడు, సురేఖమ్మ దత్తుడు, మాకు మరో నరేంద్రుడు పవన్ కళ్యాణ్. నీ పేరు సత్యరాజ్ అని కూడా ఎవరికీ తెలియదు. బాహుబలి వంటి సినిమాల్లో వచ్చి నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే అంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్నేమనుకోవాలి? నీకు 10 మంది ఇప్పుడు చూస్తూ నువ్వు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకునే మహిళా శక్తి ఏది చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు. అలాగే హిందూ దేవి దేవతల గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ చులకనగా ఎవరు మాట్లాడినా కూడా మేము చూస్తూ ఊరుకోము. హిందూ ధర్మరక్షణలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే ప్రకాష్ రాజు, అలాగే శేఖర్ కమ్ముల ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లో హిందూ ధర్మం గురించి, హిందూ దేవి దేవతల గురించి, హిందువులు అడుక్కు తింటున్నారని ఇలా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తూ వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. లేకపోతే తగిన బుద్ధి వీళ్ళకి శాస్తి చెప్తామని మేము అందరికి గట్టి వార్నింగ్ ఇస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరికి ఒక వెటకారం అయిపోయిందండి. ఒక సోషల్ మీడియా కానివ్వండి, ఒక పిల్లాడి దగ్గర నుంచి తెలిసిన వాడు తెలియనివాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని కించపరుతూ మాట్లాడే స్థితికి వచ్చింది. అసలు ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది? ప్రకాష్ రాజ్ గాని, సత్యరాజ్ గాని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు చూసారా? అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా అయితే అర్థం కావట్లేదు. ఈ రోజున చాలా సంస్థలు అయితే వీటిపైన పోరాడుతున్నాయి. అంటే బయట గట్టిగా చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. మీరు ఎక్కడ తిండి తిని బతికారు? ఫస్ట్ మీరు ఈ తెలుగు సినిమాల్లోకి రాకపోతే అసలు మీకు తిండి అక్కడ ఎవరు తిండి తింటున్నారు? మీరు మా తిండి తింటూ పరాయి మతాన్ని మీరు ఇచ్చేస్తున్నారు. మీరు మతాన్ని చేసుకోండి, కానీ ఇంకొక మతాన్ని అనే రైట్స్ మీకు లేవు. ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో రాసి పెట్టారండి? మీరు ఎక్కడ తిన్నారు? మా తిండి తిన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి సినిమాలు చూస్తే ముఖ్యమైన హీరోలతో నటించడం వల్ల మీకు ఆ గౌరవం వచ్చింది. కేవలం ఆ గౌరవం మీకు ముఖ్యమైన నాయకుల వల్ల నటించడం వల్ల వచ్చింది. ప్రకాష్ రాజ్ అవనియండి, లేకపోతే సత్యరాజు, అది ఇంకోటి అవనియండి. మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఒక్కసారి ప్రశ్నించుకోండి. సనాతన ధర్మం అన్నది ఎంత గొప్పదో ప్రపంచ దేశాలు ఈ రోజు చెప్తుంది. బ్రిటన్ ప్రధాని గారు క్లియర్ గా చెప్పారు భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి. పోపు గారు వచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క భారతదేశం మట్టిని మొదటగా నెత్తిమే చల్లుకొని చెప్పారు, నాకు మరో జన్మంటుంటే ఈ భారతదేశంలో పుట్టాలని ఉంది. సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. నేను బానిసత్వంగా ఉండిపోయాను కాబట్టి ఈ క్రిస్టియానిటీలో ఉండిపోయానని పోపు గారు చెప్పారు. సో చాలా మహానీయులు పుట్టారండి ఈ దేశంలో. అరిస్టాటిల్ గారు చెప్పారండి, అలెగ్జాండర్ యుద్ధానికి వచ్చినప్పుడు భారతదేశానికి వెళ్ళొద్దని చెప్పాడండి. ఆయన వినకుండా వచ్చాడు. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నాకు 5 వస్తువులు కావాలి. ఏం చెప్పాడు? భారతదేశంలో ప్రధానమైన భారతదేశం మట్టిని తీసుకురా. రెండోది చెప్పాడు, ఎప్పటికీ చెడిపోయిన గంగా జలాన్ని తీసుకురా. మూడోది ఏం చెప్పాడు? భగవద్గీతను తీసుకురా. నాలుగోది రామాయణాన్ని తీసుకురా. ఐదోది భారతదేశం మంచి గురువుని తీసుకురా. ఈ రోజు ప్రపంచ దేశాల్లో మంచి గురువుని మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే భారతదేశం అండి. బౌద్ధ మతం ఎక్కడి నుంచి వెళ్ళిందండి? భారతదేశం చెల్లిందండి. ఇంత గొప్పగా ఉన్న సనాతన ధర్మాన్ని మీరు ఇంత కించపరుస్తున్నారు, మీ తల్లిని కించపరిచినట్టు. అది బాగా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటది. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ గాని, హిందూ ధర్మరక్ష సమితి గాని, హిందూ జాగృతి సమితి గాని, హిందూ పరిరక్షణ సమితి గాని, ఇలాగ బజరంగ దళ్ గాని అనేక సంస్థలు ఉన్నాయండి. అందరూ బయటకు వస్తారు. మీరు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మర్యాదగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తుంది ఒకటేనండి, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మాట్లాడితే దేశద్రోహం కేసు బుక్ చేయాలి, ఖచ్చితంగా బుక్ చేయాలి. మా ముఖ్య ఉద్దేశం అదేనండి.
వీళ్ళు పనికిమాల వదలు దేశద్రోహులండి. ఇలాంటి వాళ్ళకి ఒక్కడికి కానీ దేశద్రోహం కేసు బుక్ చేస్తే ఇంకోటి మాట్లాడడానికి రాడండి. ఇవాళ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఆడికి వచ్చినట్టుగా నిష్ట వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆడికి ఏం తెలుసు? నువ్వు ఎవరు పుట్టావు? ఒక హిందూగా పుట్టి హిందుత్వాన్ని స్వీకరించలేకపోతున్నావు. మానే నీ ఇంట్లో నీ రాజకీయ నాయకుల్ని తొత్తులను తీసుకొని పూజించుకో, కానీ మా ధర్మం జోలికి వస్తే మాత్రం వదిలేదు ఎవరికైనా చెప్తున్నావు అండి. ఈ సభాముఖంగా చెప్తున్నా అండి. జై శ్రీరామ్.